వంశీ గారు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. వంశీ గారు, ప్రత్యేకించి మనం యువత ఉపాధి గురించి ఒకసారి మాట్లాడదాము. రమేష్ గారు మాట్లాడిన దానిపైన అండ్ అనలిస్ట్ మాట్లాడిన దానిపైన మీరు తర్వాత దాని గురించి మాట్లాడండి. ప్రత్యేకించి యువత ఏంటంటే ఉపాధి అవకాశాల కోసం ఇంకా ఇప్పటికీ కూడా బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా రాజధాని నిర్మాణం తర్వాత ఉపాధి కల్పిస్తున్నారా లేదా యువతకి? మేడం, నేను ఇచ్చినటువంటి ప్రామిస్లో ప్రధానమైనటువంటిది యువతకు ఉపాధి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మా ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెప్పారు. అలాగే డెఫినెట్లీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తా ఉన్నాం. మీరు చూసుకుంటే మొన్న సిఐఐ సమ్మిట్ లో కావచ్చు, లేదంటే గతంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో కావచ్చు, మేము ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వచ్చినటువంటి కంపెనీలకి భారీ రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు వేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు మేడం. ఏమన్నారంటే, నా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తామంటే మీరు తెచ్చే కంపెనీలకు కూడా రాయితీ ఇస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏదైనా కంపెనీ తీసుకొస్తే అది మనం అనుకున్న స్థాయిలో యువతకు ఉపాధి కల్పిస్తాము అని చెప్పి కనుక హామీ ఇచ్చి రుజువు చేస్తే వాళ్ళకు కూడా ఆ రాయితీలు వర్తిస్తాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భం. మేము ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నటువంటిది యువతకు ఉపాధి. అందులో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే మాట, యువతకు ఉపాధి అనేది మా ప్రధాన ఎజెండా. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. సో నో డౌట్, డెఫినెట్లీ మేము చెప్పినటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షలు కాదు, అంతకంటే ఎక్కువ ఉపాధి యువతకి ఇచ్చేటటువంటి అడుగుల్లో మేము తీసుకునేస్తా ఉంటాం. ఇప్పటికే చూసుకుంటే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పాం మేడం. ఈ సంవత్సరం 2025 డిఎస్సి నిర్వహించాం, 16,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత 2026లో కూడా డిఎస్సి ఉంటుంది, 2027లో కూడా డిఎస్సి ఉంటుంది, 28లో ఉంటుంది, 29లో ఉంటుంది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే నేను కంపేర్ చేయమంటే చేస్తా కానీ లేదంటే నాకు అవసరం లేదు. 2019 నుండి 24 వరకు ఒక్క డిఎస్సి అయినా కండక్ట్ చేశారా అనేది ఒకసారి చూసుకోవాలా. యువతకు ఉపాధి కల్పించేటటువంటి ఉద్దేశమే లక్ష్యంగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. డెఫినెట్లీ దానికి అనుగుణంగా రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు రాజధాని విషయానికి వద్దాం మేడం. రాజధాని విషయం అనేది అన్ఫార్చునేట్లీ 2019 నుండి 24 వరకు జరిగింది ఏంటో చూసాం. ఏంటంటే మేడం, ఎన్నో ఆశలతో మొదలైంది మేడం. ఎన్నో ఆశలతో 2014 నుండి 19 మధ్య చాలా వేగంగా ఊపందుకున్నటువంటి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను వస్తే ఇంకా రైతులకు ఇంకో 200 గజాలు అదనంగా ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి 2019 నుండి 24 మధ్య అమరావతి ఏమైందో మనం అందరం కూడా చూసాం. అమరావతిని శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తుల చేతులు, అప్పుడు బొత్స సత్యనారాయణ గారు చూసుకుంటే అమరావతి అనేది ఒక శ్మశానం అని చెప్పి కూడా పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే భగవద్గీతలో ఉంది మేడం, నీటిలో నాననిది, అగ్ని దహించలేనిది, వాయువు ఆర్పివేయలేనిది అమరావతి. అట్లాంటి అమరావతి మళ్ళీ 2024 నుండి ఊపందుకుంది. అమరావతి నిర్మాణం అన్ని కష్టాలు దాటుకుని మళ్ళీ రోడ్డెక్కింది మేడం. అయితే ఈ కొంతమంది ఉంటారు కదా మేడం, నిన్న కామెంట్ చేసిన వ్యక్తులు కావచ్చు, వేరే వ్యక్తులు కావచ్చు, ఎంత బాధాకరం అంటే మనకెందుకు నెత్తినేసి కొట్టుకోనా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటా ఉన్నాడు అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి. సో అది ఎంత బాధాకరం మేడం. తెలుగు నేల గురించి, తెలుగు వారి అమరావతి గురించి అంత అట్లా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇప్పుడు భూ వినియోగం గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు మేడం. భూ వినియోగం ఏదైనా ఉంటే మేడం ఎవరిదైనా అడగొచ్చు, ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధాని, అందరూ దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి మొదటి విడత రైతులు ఇచ్చిన భూమి మేడం 34,000 ఎకరాలు. అందులో ప్రభుత్వ అసైన్డ్ భూములు కలుపుకుంటే 52,000 ఎకరాలు దాదాపు ప్రభుత్వం చేతికి వచ్చింది మేడం. మరో 2,200 ఎకరాలు రైతుల దగ్గరే ఉంది. ఇందులో 50% మౌలిక వస్తువులకు చూసుకుంటే 25% రైతులకు ఇచ్చే ఫ్లాట్లకి పోతే ప్రభుత్వానికి మిగిలింది మరో 25% మాత్రం. అంతే 12,500 నుండి 13,000 ఎకరాలు వచ్చి ఉంటుంది మేడం ప్రభుత్వానికి. ఇందులో ఉపయోగయోగ్యంగా కొండలు, వాగులు కూడా ఉన్నాయి. అటవీ భూములు తీసేస్తే దాదాపుగా 10,000 నుండి 11,000 ప్రభుత్వానికి ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇక వీటి గురించి కూడా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ మనం వింటాం అనేది ఏదైతే ఉందో చాలా ఏం మాట్లాడతాం మేడం. అంటే వంశీ గారు, ఎందుకు రైతుల్ని పదే పదే మోసం చేస్తున్నారు, వాళ్లకు పరిహారం ఇవ్వట్లేదు, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు పదే పదే వైసీపీ నుంచి ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు ఎక్కడ మోసం జరిగిందా లేదా? మేడం ఓకే, అర్థమైంది. అసలు అర్హత లేని వ్యక్తులు అలా మాట్లాడితే ఎలా మేడం? రైతులను మోసం చేయటం, రైతులను నిర్లక్ష్యం చేయటం,
వాళ్ళకి పరిహారం ఇవ్వకపోవడం అనేటటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడేది. 5 సంవత్సరాలు రైతులు రోడ్ల మీదకి వస్తే ఎగ్గిరి పోలీస్ కాళ్ళు రొమ్ముల మీద కొట్టాయి. వాళ్ళ మేడం రైతుల గురించి, రైతులను నిర్లక్ష్యం చేయడం గురించి మాట్లాడేది. పాదయాత్రగా వెళ్తా ఉంటే వాళ్ళ అన్నం వండుకున్నటువంటి అన్నాన్ని నేలపాలు చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకుడు వాళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఈ రోజు అమరావతి రైతుల గురించి మాట్లాడే అర్హత 1% అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందా మేడం? వాళ్ళ ఒక నిండు గర్భిణిని ఎగిరి కాలుతో కొట్టారు మేడం. గుడికి వెళ్తా ఉంటే అంత భయం ఏంటి? గుడికి వెళ్తా ఉంటే ఆపేశారు. న్యాయస్థానాలు చొరవ చేసుకుని పర్మిషన్ ఇస్తే గుడికి వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు రైతులకు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారా? పెయిడ్ ఆర్టిస్టులను రైతులను ఎక్కిరించిన వాళ్ళ గురించి వాళ్ళు రైతుల నిర్లక్ష్యం గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? ఈ రోజు చూసుకుంటే రైతులందరితోటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే అసంతృప్తిగా కొంతమంది రైతులు ఉన్నటువంటి మాట వాస్తవం మేడం. కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి వస్తే మరి కొన్ని రైతుల దగ్గర సద్దుమణిగిపోయినాయి. ఏదైతే ఇప్పుడు వాళ్ళకి రైతులకి 99.99% మేము న్యాయం చేస్తాం. ఆ 0.1% ఎందుకని చెప్తున్నానంటే మేడం, ఎవరికైనా కానీ 0.1% అసంతృప్తి ఉంటుంది. 33,000 ఎకరాలు ఇచ్చారు మేడం. అంటే వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఒక వ్యక్తిని నమ్మి, చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తిని నమ్మి, ఇంత ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా జరగల ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినటువంటి ల్యాండ్ 2019 నుండి 24 వరకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా ఇస్తానని చెప్పాడు. 200 గజాలు అదనంగా ఇస్తానని చెప్పాడు. అతని మాట నమ్మి సరే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకో 200 గజాలు ఎక్కువ ఇస్తా ఉన్నారని చెప్పేటటువంటి మాట నమ్మి వీళ్ళు ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే 2024లో గెలిచిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్న వాస్తవం. రైతులందరినీ కూడా వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. డెఫినెట్లీ సాల్వ్ చేస్తారు. ఎవడు అడ్డం పడినా గానీ 2వ విడత భూసేకరణ కూడా వెళ్లి తీరుతారు. ఎందుకంటే అక్కడ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అంబటి రాంబాబుకి అవసరం లేదేమో, నాకు కావాలి, నా రాష్ట్ర ప్రజలకు కావాలి. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అంబటి రాంబాబుకి అవసరం లేదేమో మేడం, మాకు కావాలి. అట్లాంటి వరల్డ్ క్లాస్ అమరావతి కన్స్ట్రక్ట్ చేయడానికి 2వ విడత భూసేకరణ కూడా రైతులను ఒప్పించి రైతుల ఇష్టం మేరకు డెఫినెట్లీ 2వ విడత భూసేకరణకు కూడా వెళ్లి అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా కట్టేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు అడ్డం పడినా గానీ, ఎవరెన్ని విషయాలు జిమ్మినా గానీ. రమేష్ గారు, ఒక పక్క రైతుల